నమస్కారం. ఈరోజు సుఖీభవలో కంటికి థైరాయిడ్ ముప్పు. భోజనానికి ముందు తర్వాత టీ కాఫీ తాగుతున్నారా? పక్షవాతం ఆధునిక చికిత్సలు, ఆపరేషన్ తర్వాత మళ్లీ హెర్నియా. ఇంకా హెల్త్ టిప్. థైరాయిడ్ సమస్యలతో మన ఒంటికే కాదు కళ్లకు సమస్యల తాకిడి పెరుగుతోంది. ఒకే వస్తువు రెండుగా కనిపించడం, కంటి నరం దెబ్బతినటం, కనుగుడ్డు ముందుకు పొడుచుకు రావటం, ఇలాంటి సమస్యల వెనుక థైరాయిడ్ లోపం ఒక ప్రధాన కారణమని, వీటికి సకాలంలో తగిన చికిత్స తీసుకోకపోతే చివరికి చూపు మందగించిపోయే ప్రమాదం కూడా ఉంటుందని చెబుతారు డాక్టర్లు. థైరాయిడ్ మూలంగా తలెత్తే కంటి సమస్యలు ఎలా ఉంటాయో, వాటికి ఎలాంటి చికిత్స తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మెడలో గొంతు భాగంలో ఉండే థైరాయిడ్ గ్రంథికి మన కళ్లకు సంబంధం ఉందా అంటే అవుననేదే సమాధానం. ఒక్కోసారి థైరాయిడ్ సమస్య కంటికి కూడా వస్తుంది. అది కంటి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. థైరాయిడ్ లోపాలతో బాధపడే వారిలో సుమారు 2% మందిలో కళ్లపై థైరాయిడ్ తాలూకు దుష్ప్రభావం ఉంటున్నట్లు నిపుణులు చెబుతున్నారు. థైరాయిడ్ గ్రంథి అనేది మన శరీరానికి ఆరోగ్యానికి అవసరమైన థైరాక్సిన్ అనే హార్మోన్ను విడుదల చేస్తుంది. అయితే కొన్ని సందర్భాల్లో మనలోని రోగ నిరోధక శక్తి మనకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. దీంతో కొన్నిసార్లు కంటి చుట్టూ ఉన్న కణజాలంపై కూడా థైరాయిడ్ దుష్ప్రభావం పడుతుంది. ఈ రకమైన పరిస్థితిని థైరాయిడ్ ఐ డిసీజ్ అని పిలుస్తారు. థైరాయిడ్ డిసీజ్ అంటే బాడీలో సిస్టమిక్గా థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో 100కి 10 నుంచి 20 మంది వరకు కంటి లోపల కూడా థైరాయిడ్ ప్రభావం వల్ల మార్పులు వస్తాయి. దీనిని థైరాయిడ్ ఐ డిసీజ్ అంటారు. ఈ థైరాయిడ్ ఐ డిసీజ్ రావడానికి స్మోకింగ్ ఒక పెద్ద ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్. కంటికి వచ్చిన థైరాయిడ్ ఐ డిసీజు 2 సంవత్సరాల వరకు పెరగవచ్చు. తర్వాత 100కి 95 మందికి ఆగిపోతుంది. 100కి 5 మందికి మాత్రమే 2 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం ఉండవచ్చు, లేకపోతే మళ్ళీ రావచ్చు, స్టేబుల్ అయిన తర్వాత రిలాప్స్ అవ్వచ్చు. థైరాయిడ్లో ఏంటవుతుందంటే ముఖ్యంగా వచ్చే మార్పు కంటిని తిప్పే కండరాలు ఉంటాయి కదా, ఆ కండరాలు లావుగా పెద్దగా అవుతాయి. ఆ 4 కండరాలు పెద్దగా అయ్యేసరికి ఆ 4 కండరాల మధ్యలోంచి కంటి నరం వెళ్తుంది. ఆ నరం మీద ప్రెషర్ పడి చూపు తగ్గుతుంది. నెంబర్ 2 ఇన్ఫ్లమేషన్ వల్ల నొప్పి ఉంటుంది. కళ్ళ చుట్టూ వాపు రావచ్చు, పెరియాక్యులర్ ఎడిమా అని కళ్ళ చుట్టూ వాపు రావచ్చు. నెంబర్ 3 కన్ను రెప్పలు వాపు రావచ్చు, రెప్పలు ఎరుపు అవ్వచ్చు, కన్ను లోపల కంజంక్టివా ఎరుపు రావచ్చు, అందులో వాపు రావచ్చు, కన్ను కదలికలు కూడా తగ్గవచ్చు. నెంబర్ 3 స్క్వింట్. కంటి లోపల కండరాలు లావు అవుతాయని చెప్పాను కదా, కండరాలు ఎఫెక్ట్ అయినప్పుడు ఏంటవుతుందంటే కన్ను కదలిక తగ్గుతుంది. ఈ థైరాయిడ్ ఐ డిసీజు ఒక కంటికి స్టార్ట్ అయి తర్వాత 2 కళ్ళకి అవుతుంది. ఆరోగ్యకరమైన కన్ను ఎప్పుడూ తగినంత తడిగా ఉంటుంది. మనలోని వ్యాధి నిరోధక శక్తి మనపైనే దుష్ప్రభావం చూపినప్పుడు అది థైరాయిడ్ గ్రంథితో పాటు లాక్రిమల్ గ్రంథిని కూడా దెబ్బతీస్తుంది. ఫలితంగా మన కంటిలో నీరు తగ్గిపోయి కన్ను పొడిబారుతుంది. కొంతమందిలో కన్ను ముందుకు పొడుచుకు వచ్చినట్లు అవుతుంది. దీన్ని పొరాప్టోసిస్ అని పిలుస్తారు. కనుగుడ్డు ముందుకు పొడుచుకుని వచ్చినట్లే లోపలి వైపు కూడా ఒత్తిడి కలిగించే ప్రమాదం ఉంటుంది. ఇలాంటప్పుడు కంటి నరంపై కూడా ఒత్తిడి పడుతూ ఉంటుంది. ఈ పరిస్థితి కంటి చూపు తగ్గటానికి, చూపు కోల్పోవటానికి దారి తీస్తూ ఉంటుంది. కొంతమందిలో పక్క చూపు కూడా తగ్గుతూ ఉంటుంది. కంటి నరాలపై కలిగే ఒత్తిడి వల్ల ఒక్కోసారి ఒకే వస్తువు రెండుగా కనిపిస్తూ ఉంటుంది. థైరాయిడ్ మూలంగా కార్నియాపై ఒత్తిడి పెరిగి అది కూడా దెబ్బతినిపోయే ప్రమాదం కూడా ఉంటుందని చెప్తారు నిపుణులు. థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న ప్రతి వాళ్ళు ఒక ఎరుపు రంగు బొమ్మ తీసుకోనుకోండి. ప్రతి ఆదివారం ఒక కన్ను మూసుకొని ఎడమ కన్ను మూసుకొని కుడి కన్నుతో, తర్వాత కుడి కన్ను మూసుకొని ఎడమ కన్నుతో ఆ బొమ్మని చూడండి. ఎరుపు రంగు 2 కళ్ళతో ఆ ఎరుపు రంగు బొమ్మ ఒకే రకంగా కనబడుతూ ఉంటే బ్రైట్గా, థైరాయిడ్ వల్ల నరానికి నష్టం లేదు. అట్లా కాకుండా ఒక దాంట్లో బ్రైట్గా ఒక దాంట్లో డల్గా కనబడితే ఆ డల్గా కనబడుతున్న కంటి నరం పాడవుతోంది. వెంటనే కంటి డాక్టర్ని సంప్రదించాలి.
అట్లాగే ఎరుపు వచ్చినా, డబుల్ విషన్ వచ్చినా, రెప్పల పైకి వెళ్ళినా, కన్ను పెద్దగా కనిపించిన ప్రాబ్లమ్స్ అయినా వెంటనే ఆర్బిటల్ సర్జన్ని అప్రోచ్ అవ్వడం చాలా మంచిది. థైరాయిడ్ ఐ డిసీజ్లో అండి సాధారణంగా 100% మనం క్లినికల్గా డయాగ్నోస్ చేస్తాం. ఇన్వెస్టిగేషన్స్కి వచ్చేసరికి నరం మీద ఒత్తిడి పడుతుందా లేదా అన్నది మనకు ముఖ్యం. నరం మీద ఒత్తిడి పడుతుందా లేదా అనే దాని గురించి కలర్ విషన్, ఎందుకంటే నరం డ్యామేజ్ అవుతున్నప్పుడు ఎరుపు రంగు వాళ్ళు తిన్నగా చూడలేరు, దానివల్ల కలర్ విషన్ దెబ్బతింటుంది. చూపు పరీక్ష చేస్తాం, విషన్ నార్మల్గా ఉందా లేదా అన్నది. నెంబర్ 3 ఏంటంటే విజువల్ ఫీల్డ్స్ అన్నది చూస్తాం, అవి నరం దెబ్బతింటే డ్యామేజ్ అవుతాయి. అట్లా కాకుండా కొంతమంది కంటి లోపల ఒత్తిడి పెరుగుతుంది, సెకండరీ గ్లకోమా వస్తుంది, ఒత్తిడి చూసుకోవాలి. నెక్స్ట్ ఇన్ఫ్లమేషన్ ఎట్లా ఉంది చూసుకోవాలి, కన్ను ముందుకు వచ్చిందా లేదా చూసుకోవాలి, ప్రాపర్ ఎక్సాఫ్థాలోమీటర్ అంటాం, అది చేస్తాం. తర్వాత ఈ నరం కండరాలు వాటి పొజిషన్ ఎట్లాగా ఉంది అని తెలుసుకుందికి సిటీ స్కాన్ చేయాలి. సిటీ స్కాన్ ప్లెయిన్ స్టడీ యాక్సియల్ కర్నల్ యూస్ చేస్తే మనకి నరం ఎట్లాగా ఉంది, కండరాలు ఎట్లా ఉన్నాయి, నరం మీద ఒత్తిడి ఉందా లేదా అన్నది మనకు తెలుస్తుంది. అట్లాగే కంటి లోపల నరం ఎట్లాగుందో ఫండస్ ఎగ్జామినేషన్లో చూస్తే తెలుస్తుంది. హైపర్ థైరాయిడ్ సమస్య ఉన్నవారు, ముఖ్యంగా 60 ఏళ్లు పైబడిన వారు, పొగ తాగే వారికి థైరాయిడ్ మూలంగా కంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కళ్ళు ముందుకు పొడుచుకుని వచ్చినట్లుగా ఉన్నవారు, కనురెప్ప పూర్తిగా మూతపడని వారు, తరచూ కళ్ళల్లో మంటలు నొప్పులతో బాధపడేవారు ఆలస్యం చేయకుండా కంటి డాక్టర్ని సంప్రదించాలి. థైరాయిడ్ ప్రభావం కళ్ళపై ఎలా ఉంది, ఎంత మేరకు ఉందనే విషయాల్ని తెలుసుకునేందుకు డాక్టర్లు టీఎఫ్టీ, ప్రోస్టోసిస్ విజువల్ ఫీల్డ్, కలర్ విజన్ టెస్ట్, ఇంట్రాక్యులర్ ప్రెషర్, ఫండోస్కోపీ వంటి ఆధునిక పరీక్షలు చేస్తూ ఉంటారు. వీటి సాయంతో థైరాయిడ్ ఐ డిసీజ్ తాలూకు దుష్ఫలితాలను త్వరగా గుర్తించవచ్చు. థైరాయిడ్ ఐ డిసీజ్ కన్ఫర్మేటివ్ ట్రీట్మెంట్కి అండి నేను చెప్పాను కదా 2 సంవత్సరాలు పెరుగుతుంది కాబట్టి ఈ లిడ్ రిట్రాక్షన్ ఉందనుకోండి, కన్ను పెద్దగా కనబడితే ఒకవైపు చూడడానికి బాగుండదు. అలాంటప్పుడు రెప్ప కిందకి తీయడానికి ఆపరేషన్ ఎందుకని అది చెయ్యం, ఎందుకంటే 2 సంవత్సరాలు పెరుగుతుంది కాబట్టి మనం ఆపరేషన్ చేసిన మళ్ళీ ఆ కండిషన్ రావచ్చు. కాబట్టి టెంపరీగా కనురెప్ప కిందకి దించడానికి బోటాక్స్ అనే ఇంజెక్షన్ ఇవ్వవచ్చు. నెంబర్ 2 కన్ను ముందుకు వచ్చినటువంటి ప్రాప్టోసిస్, దాన్ని కూడా 2 సంవత్సరాల వరకు వెయిట్ చేస్తాం. కంటి నరం మీద కానీ ఒత్తిడి వస్తే నరంలోకి ఇంట్రావీనస్గా మిథైల్ ప్రెడ్నిసోలోన్ అన్నది 1 గ్రామ్ ఇంజెక్షను 2 రోజులకి ఒకసారి చొప్పున ఇంట్రావీనస్గా 3 ఇంజెక్షన్లు ఇస్తాం. 3 ఇంజెక్షన్ అయినాక వారానికి 1 ఇంజెక్షన్ చొప్పున 8 ఇంజెక్షన్ వరకు, టోటల్ 8 గ్రాముల వరకు ఇవ్వచ్చు. ఈ లోపల పూర్తిగా తగ్గిపోయిన డివిజన్ అంతా నార్మల్ అయ్యి నర్వ్ రికవరీ అవుతే దానికి మాత్రలు స్టెరాయిడ్స్ ఇచ్చి 6 నెలల వరకు ఇచ్చి కంట్రోల్ చేసుకొని చూసుకోవచ్చు, ఫాలో అప్ అవ్వచ్చు. ఒకవేళ తగ్గకపోతే మెడికల్ డీకంప్రెషన్ పని చేయకపోతే సర్జరీ చేసి సర్జికల్ డీకంప్రెషన్ ఆఫ్ ఆప్టిక్ నర్వ్ అని చేస్తాం. 3వది రేడియోథెరపీ. రేడియోథెరపీ అన్నది లీనియర్ యాక్సిలరేటర్స్ అన్న వాటితో కండరాల్ని, నరాన్ని, ఐబాల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఇవ్వాలి. తర్వాత ఈ ప్రాబ్లమ్స్ ఏమి లేవనుకోండి, అంతా బాగానే ఉంది. ఇప్పుడు డబుల్ విషన్ వస్తే దాన్ని కూడా ఆపరేషన్ 2 సంవత్సరాల వరకు వెయిట్ చేయాలి. 2 సంవత్సరాల తర్వాత దానికి అప్పుడు కండరాలకు ఆపరేషన్ చేసి స్క్వింట్ కరెక్ట్ చేస్తాం. థైరాయిడ్ లోపాల మూలంగా కంటి సమస్యలు తలెత్తినప్పుడు ముందుగా థైరాయిడ్ సమస్యల్ని సరిచేసేందుకు యాంటీ థైరాయిడ్ మందుల్ని సూచిస్తారు. చికిత్సలో భాగంగా కొన్నిసార్లు అవసరాన్ని బట్టి థైరాక్సిన్ హార్మోన్ను కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అవసరమైతే కంటికి సర్జరీ చేయటం, రేడియోథెరపీ ఇవ్వటం కూడా చేస్తూ ఉంటారు. కళ్ళు పొడిబారిపోయి బాగా ఇబ్బంది పెడుతున్నప్పుడు కృత్రిమ కన్నీళ్లను, ఐ డ్రాప్స్ను వాడాల్సి ఉంటుంది. కళ్ళు ముందుకు పొడుచుకు వచ్చినప్పుడు కంటి రెప్పలు దగ్గరగా ఉండేలా కుట్లు వేస్తారు. కనుగుడ్డుపై ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు అవసరాన్ని బట్టి స్టెరాయిడ్స్ లేదా సర్జరీ చేయటం ద్వారా కార్నియాపై ఒత్తిడిని తగ్గిస్తారు. ఇక థైరాయిడ్ లోపాలతో సతమతమవుతున్నప్పుడు కనీసం ఏడాదికోసారైనా తరచూ కంటి పరీక్షల్ని చేయించుకుంటూ ఉండాలి. అప్పుడే మన కంటి చూపు పదిలంగా ఉంటుంది. మనలో చాలా మందికి టీ, కాఫీ తాగకపోతే రోజు గడవదు. మరికొందరైతే గంటకోసారి ఈ పానీయాలను తాగుతూ ఉంటారు.
అయితే భోజనానికి గంట ముందు తర్వాత గంట వరకు వీటిని తీసుకోకపోవడమే మంచిదని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ తాజాగా వెల్లడించింది. దీనివల్ల కలిగే నష్టాలను వివరిస్తూ వాటికి దూరంగా ఉండాలని సూచించింది. భోజనానికి ముందు తర్వాత టీ, కాఫీలు తాగటం వల్ల కలిగే అనర్థాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మెరుగైన ఆరోగ్యం కోసం ఐసీఎంఆర్ 17 రకాల మార్గదర్శకాలను ఇటీవల విడుదల చేసింది. ఆరోగ్యకరమైన జీవనశైలితో పాటు ఆహార సమతుల్యత ఎంతో అవసరమని సూచించింది. భోజనం చేయడానికి గంట ముందు, ఆ తర్వాత గంట వరకు కాఫీ, టీలను తీసుకోవడం హానికరమని హెచ్చరించింది. జాతీయ పోషకాహార సంస్థ విభాగం జరిపిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. టీ, కాఫీలో కెఫీన్, టానిన్లు ఉంటాయి. కెఫీన్ కేంద్ర నాడీ వ్యవస్థపై, టానిన్ ఆహారంలో ఉండే ఐరన్పై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఆహారం తీసుకునే సమయంలో దానిలో ఉండే ఐరన్ శాతాన్ని టానిన్ తగ్గిస్తుంది. హిమోగ్లోబిన్ అనే ప్రోటీన్ను తయారు చేసేందుకు ఐరన్ చాలా అవసరం. ఇది శరీరమంతటికీ ఆక్సిజన్ సరఫరాలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఈ పానీయాల్లో ఉండే టానిన్లు ఐరన్ శోషణ ప్రక్రియలో అంతరాయం కలిగించే ప్రమాదం ఉంది. అందుకే భోజనం తీసుకునే ముందు, ఆ తర్వాత కొంత సమయం పాటు వీటిని తీసుకోకపోవడమే మంచిదని సూచించింది. ఐరన్ లోపం వల్ల అలసట, నీరసం, సరిగ్గా శ్వాస తీసుకోలేకపోవడం, తలనొప్పి, హృదయ స్పందనలో మార్పు, జుట్టు రాలడం తదితర సమస్యలతో పాటు రక్తహీనతకు దారితీయవచ్చు. మనం తీసుకునే 1 కప్పు కాఫీలో 80 నుంచి 120 మిల్లీగ్రాములు, ఇన్స్టంట్ కాఫీలో 50 నుంచి 65 మిల్లీగ్రాముల కెఫీన్ ఉంటుంది. అదే టీలో 30 నుంచి 65 మిల్లీగ్రాముల కెఫీన్ ఉంటుంది. పూర్తిగా కాఫీ, టీ మానకున్నా సరే కెఫీన్ను దృష్టిలో పెట్టుకుని వీటిని మితంగా తీసుకోవాలని ఐసీఎంఆర్ సూచించింది. ఈ నేపథ్యంలో భోజనానికి ముందు, తర్వాత కాఫీ, టీలకు దూరంగా ఉండడం ఎంతో మేలు. పక్షవాతం చెట్టంత మనిషిని నిట్ట నిలువునా కుప్పకూల్చే పెను ఉత్పాతం. దీని బారిన పడ్డాక శరీరంలో సగభాగం చచ్చిపడిపోతుంది. కాలు, చెయ్యి ఆడదు, నోట మాట రాదు. మొత్తంగా ఆ మనిషి అనుభవించే దురావస్థకు అంతుండదు. సమయానికి చికిత్స అందకపోతే మంచానికే పరిమితం అవ్వాల్సొస్తుంది. ముఖ్యంగా పక్షవాతం తాలూకు అనుమానిత లక్షణాలు కనిపిస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే తగిన వైద్య సాయం పొందాలి. సకాలంలో ఆసుపత్రికి చేరగలిగితే పక్షవాతం తాలూకు ప్రభావాన్ని చాలా వరకు అడ్డుకోవచ్చు. పక్షవాతం గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. సో ఇస్కెమిక్ స్ట్రోక్ అయితే కనుక ఇప్పుడు ఆధునిక చికిత్సలో ఈ విండో పీరియడ్ అంటే 4.5 hours లోపల వస్తే కనుక, అంటే బ్లడ్ సర్క్యులేషన్ తగ్గటం వలన వస్తే ఆ పేషెంట్కి కొన్ని క్రైటీరియా అన్ని ఫిట్ అయితే కనుక ప్రాపర్గా మనం అన్ని చెక్ లిస్ట్ చూసుకున్న తర్వాత ఆ టిష్యూ ప్లాస్మోజెన్ యాక్టివేటర్ అనే ఇంజెక్షన్ ఇస్తే కనుక ఆ వెజల్లో ఉన్న బ్లాకేజ్ తొలగించుకునే అవకాశం ఉంటుంది. అదే కాకుండా మెకానికల్ థ్రాంబెక్టమీ అనేది ఇప్పుడు ఆధునిక చికిత్స విధానంలో ఓ భాగంగా అయిపోయిందనమాట. ఇది ఒక పేషెంట్ రాగానే వెంటనే మనం ఈ ఇమేజింగ్ చేసిన తర్వాత మేజర్ వెజల్లో బ్లాక్ ఉంటే కనుక వెంటనే క్యాథ్ ల్యాబ్కి తీసుకుని వెళ్ళి దాన్ని ఆ మెకానికల్ థ్రాంబస్ని మనం తీసే అవకాశం ఉంటుంది. అయితే కొంతమంది పేషెంట్కి థ్రాంబోలైసిస్ ఇచ్చే అవకాశం ఉండని వాళ్ళకి, ఉదాహరణకు ఒక సర్జరీ చేసిన తర్వాత స్ట్రోక్ వస్తేనో, లేకపోతే యాంటీకోగులెంట్స్తో ఏమైనా స్ట్రోక్ వస్తేనో, ఇలాంటివి ఉన్నప్పుడు వాళ్ళకి థ్రాంబోలైసిస్ ఇవ్వలేం. కాబట్టి వీళ్ళకి ఇంకా మెకానికల్ థ్రాంబెక్టమీతో ఇంకెక్కువ ఉపయోగకరంగా చూడొచ్చు అనమాట. అయితే మెకానికల్ థ్రాంబెక్టమీకి మెయిన్గా మేజర్ వెజల్ బ్లాక్ ఉంటే అది ఎక్కువ బెనిఫిట్ ఉంటుందన్నమాట. అలాగే ఒకవేళ హెమరేజిక్ స్ట్రోక్ అంటే బ్లీడింగ్ అవటం మూలాన వస్తే కనుక ఇమీడియట్గా అది మనం యాంజియోగ్రామ్ చేసి, అంటే కొన్ని బ్లడ్ టెస్టులు చేసి అది దేని మూలాన వచ్చిందో నిర్ధారణ చేసుకుని, కొన్నిసార్లు ప్లేట్లెట్ కౌంట్ తగ్గటం మూలాన కానీ, లేకపోతే ఇంకేమైనా క్లాటింగ్ ఫ్యాక్టర్స్లో ప్రాబ్లం ఉన్నా కూడా బ్లీడింగ్ జరగవచ్చు అనమాట. దాన్ని కూడా చెక్ చేసుకొని ఆ హెమరేజిక్ స్ట్రోక్స్ దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ ఇవ్వాలి. అదే ఎనిరిజమ్స్ కానీ ఈ ఏవి మాల్ఫార్మేషన్స్ లాంటి బ్లడ్ వెజల్స్లో అబ్నార్మాలిటీస్ ఉంటే కనుక యాంజియోగ్రామ్ ద్వారా ఇప్పుడు ఆధునిక చికిత్సల్లో సర్జరీయే కాకుండా ఎంబలైజేషన్ అని ఇలాంటి వైద్యం కూడా కొన్ని రకాల సమస్యలతో పెద్దగా ఇబ్బంది లేకపోయినా బాగా అసౌకర్యాన్ని కలిగిస్తూ ఉంటాయి. హెర్నియా అలాంటి సమస్యే. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు చర్మం కింద నుంచి ఉబ్బులాగా బయటకు కనిపిస్తూ చిరాకు పుట్టించే హెర్నియాకు ఆధునిక వైద్యంలో ఇవాళ మనకు సర్జరీ రూపంలో ఒక చక్కటి పరిష్కారం అందుబాటులో ఉంది. సంప్రదాయ సర్జరీకి భిన్నంగా లాప్రోస్కోపిక్ పద్ధతిలో కేవలం చిన్నపాటి రంధ్రాల సాయంతో జల్లెడ లాంటి మెష్ని అమర్చి సులువుగానే హెర్నియాను బాగు చేయగలుగుతున్నారు. అయితే కొంతమందిలో సర్జరీ తర్వాత కూడా మళ్లీ హెర్నియా రావటం అనేది కనిపిస్తోంది. రికరెంట్ హెర్నియాగా పిలిచే ఈ రకమైన పరిస్థితికి కారణాలు, పరిష్కార మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం.
రికరెంట్ ఇన్సిషనల్ హెర్నియా అంటే ఏంటి? ఒకసారి ఆపరేషన్ అయిన తర్వాత హర్నియా వచ్చి రిపేర్ చేసిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు దాన్నే రికరెంట్ ఇన్సిషనల్ హర్నియా అంటాం. ఇది చాలాసార్లు ఏంటంటే రకరకాలైన కారణాల వల్ల వస్తూ ఉంటుంది. కొన్నిసార్లు ఏంటంటే ఒకసారి ఆపరేషన్ చేసేటప్పుడు ఎమర్జెన్సీగా ఆపరేషన్ చేయడం జరుగుతుంది. ఎమర్జెన్సీ అంటే ఏంటంటే ఒక హర్నియా ఉన్నప్పుడు దాంట్లో ఒక పేగులు అంటే ఇల్లు ఇరుక్కోవటం, ఆ పేగులు కుళ్ళిపోవటం, లేకపోతే ప్రీ గ్యాంగ్రీనెస్ ఉండటం, లేకపోతే ఒమెంటం దాంట్లో ఉండిపోయి అది మెలకలు పడిపోయి నల్లగా అయిపోతూ ఉంటుంది. సో ఇలా అయినప్పుడు ఆ హర్నియాని రిపేర్ చేస్తారు, కానీ వల వేయటం అనేది జరగదు. ఎప్పుడైతే వల వేయటం అనేది జరగదో అంటే ఎంత జాగ్రత్తగా అది కుట్టినా కొన్నిసార్లు ప్రెషర్ పెరిగినప్పుడు, అంటే ఆ పొట్టలో ప్రెషర్ అంటే ఒకవేళ వాళ్ళు చేసే పని తీరును బట్టి కానీ, లేకపోతే వాళ్ళ కంట్రోల్ ఆల్రెడీ వీక్గా ఉండటం వల్ల కానీ ఆ ఏరియాలో మళ్ళీ తిరిగి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఆపరేషన్ తర్వాత తలెత్తిన హెర్నియా లక్షణాలు ఎలా ఉంటాయి? ఒకసారి హర్నియా చేసిన తర్వాత కూడా తిరిగి బల్జ్గా ఉన్నప్పుడు ఎందుకు ఈ నొప్పి వస్తుంది, ఏమైనా వాంతులు లాంటి సిమ్టమ్స్ ఏమైనా వస్తున్నాయా, సివియర్ అబ్డామినల్ పెయిన్తో ఏమైనా వచ్చారా అని ఎవాల్యుయేట్ చేసి అది ఆ నొప్పి అనేది హర్నియా వలన, లేకపోతే పేగులు మళ్ళీ పేగులు ఏమైనా దాని లోపల ఇరుక్కోవటం వలన. కొన్నిసార్లు ఏంటంటే ఈ హర్నియా వచ్చినప్పుడు మనం ఒకవేళ వల వేసి ఉంటే ఆ డిఫెక్ట్ వచ్చినప్పుడు ఈ పేగులకు అంటుకోవటం అంటే వలకు అంటుకోవడం జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఆ పేగులు ఒకసారిగా మెలకలు పడటం, అబ్స్ట్రక్షన్ అవ్వడం జరుగుతూ ఉంటాయి. సో అలాంటి పేషెంట్స్ని మనం ఏంటంటే తరోగా ఎవాల్యుయేట్ చేసి ఒకవేళ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అయితే అంటే సబ్ అక్యూట్ ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్ అంటాం, ఈ పేగు ఆ రికరెంట్ హర్నియాలు ఇరుక్కోవటం వల్ల. అందుకని ఏంటంటే దాన్ని ఎవాల్యుయేట్ చేసి ఎక్కడ అబ్స్ట్రక్షన్ ఉంది, ఎక్కడ అతుక్కొని ఉన్నాయి, టోటల్గా పేగు బ్లాక్ అయిందా, లేకపోతే అతుకులు పడి రిలీవ్ అయ్యే ఛాన్స్ ఉందా అని మనం సిటీ స్కాన్ చేస్తాం. ఆ సిటీ స్కాన్లో ఓరల్ సాల్యుబుల్ కాంట్రాస్ట్ కూడా ఇచ్చి చూసినప్పుడు ఎటువంటి అతుకులు ఉన్నాయి, ఆ ఆపరేషన్ చేసిన హర్నియా దగ్గర మెష్కి పేగులకి ఏదన్నా ఫ్యాట్ ప్లేన్స్ క్లియర్గా ఉన్నాయా, అంటే ఏ విధంగా ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్లో ఉందో చూసి నెక్స్ట్ ట్రీట్మెంట్ అనేది ఎమర్జెన్సీగా చేయాలా లేకపోతే ఎలెక్టివ్గా చేయాలా అని డిసైడ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆపరేషన్ తాలూకు హెర్నియా విషయంలో ఎలాంటి పరీక్షలు చేస్తారు? చాలాసార్లు ఏమవుతుందంటే ఎక్కడైతే వల వేస్తారో వాళ్ళ పక్క నుంచి హర్నియా రావడం ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే వలని చించుకొని హర్నియాలు రావు, కానీ వల టైర్ అయ్యేదానికన్నా దాని పక్కనే, అంటే ఇప్పుడు అందుకని ఏం చేస్తామంటే దాన్ని అసెస్ చేయడానికి మనం సిటీ స్కాన్ చేసేసి ఆ సిటీ స్కాన్లో ముఖ్యంగా మనం చూసేది ఏంటంటే అక్కడ ఎంత డిఫెక్ట్ ఉంది, సైజ్ ఆఫ్ ది డిఫెక్ట్ ఎంత ఉంది, అది కాకుండా దాని పక్కనే ఏమైనా డిఫెక్ట్స్ ఉన్నాయా అని చూసుకోవాలి. లేకపోతే ఆ ఒక్క డిఫెక్ట్నే చేసుకొని మనం ఆపరేషన్ చేసుకున్నప్పుడు మిగతా డిఫెక్ట్స్ ఉండటం వల్ల మళ్ళీ వెంటనే అంటే 4-5 నెలల్లో మళ్ళీ హర్నియా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందుకని సిటీ స్కాన్ చేసుకొని ఆ డిఫెక్ట్ని అసెస్ చేసుకోవాలి. సర్జరీ తర్వాత తలెత్తిన హెర్నియాను ఎలా సరిచేస్తారు? ఇప్పుడు ఒకసారి మనకు రికరెంట్ హర్నియా వచ్చిన తర్వాత ముఖ్యంగా పేగులకి డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొన్నిసార్లు లాప్రోస్కోపిక్గా డిఫికల్ట్ అవ్వచ్చు, ఓపెన్ ఆప్షన్ కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది. కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే మనకు పెద్ద పేగే ఉన్నప్పుడు కొన్నిసార్లు అసలు లాప్రోస్కోపిక్కే వద్దండి, మీరు ఓపెన్ సర్జరీ వెళ్ళిపోండి అని చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. సో దీని కొన్నిసార్లు ఏమవుతుందంటే ఎక్కడ హోల్స్ ఉన్నాయి, ఎక్కడ పేగులు ఉన్నాయి, కొన్నిసార్లు డిఫెక్ట్స్ అనే రికరెంట్ వచ్చినప్పుడు పైన ఒక డిఫెక్ట్ ఉంటుంది, కింద ఒక డిఫెక్ట్ ఉంటుంది. అలా దూరంగా ఉన్నప్పుడు కొన్నిసార్లు హైబ్రిడ్ ప్రొసీజర్ చేయడం జరుగుతూ ఉంటుంది. హైబ్రిడ్ అంటే ఒక డిఫెక్ట్ని లాప్రోస్కోపిక్గా మేనేజ్ చేసి ఒక డిఫెక్ట్ని ఓపెన్ టెక్నిక్గా మేనేజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే రెండు దూరంగా ఉన్నప్పుడు రెండు ఇంత పెద్ద వల వేయటం ఒకటి కాస్ట్ అండ్ అంత అబ్డామిన్ ఇంట్రాబ్డామినల్ మెష్ పెట్టడం అంత రిస్కీ కాబట్టి మనం రికరెంట్ హర్నియాస్ని మేనేజ్ చేసేటప్పుడు ప్లానింగ్ అనేది చాలా చాలా అవసరం. ఇప్పుడు ఏంటంటే కొత్త ఆధునిక పద్ధతుల్లో ఏంటంటే ఒకసారి డిఫెక్ట్ వచ్చినప్పుడు మెష్ ఎక్కడ వేశారు అంటే పేగులు పైన వేశారా, అంటే కండరాల పైన వేశారా, అబ్డామిన్ లోపల వేశారని చూసుకొని ఏ ఏరియాలో అయితే మనకు జరగలేదో, అంటే ఇప్పుడు ఇంగ్వైనల్ హర్నియాల్లో ఒకసారి గజ్జల్లో ఓపెన్ చేసి ఓపెన్ ఆపరేషన్ వస్తే దాన్ని మేము లాప్రోస్కోపిక్గా ట్రీట్ చేయటం, ఒక లాప్రోస్కోపిక్గా చేసుకున్నప్పుడు రికరెన్స్ వస్తే ఓపెన్గా ట్రీట్ చేయడం, అలా మన దగ్గర ఉన్న చాలా అంటే మల్టిపుల్ మొడాలిటీస్ ఉన్నప్పుడు ఏంటంటే ల్యాప్ చేయొచ్చు, ఓపెన్ చేయొచ్చు అనుకున్నప్పుడు వర్జిన్ ఏరియాలో వేసి ఎక్కడైతే మనం చేయలేదో వెళ్ళి మనం దాన్ని కరెక్ట్ చేయడం జరుగుతూ ఉంటాయి. ఈ విధంగా రికరెంట్ హర్నియాస్ అని వచ్చినప్పుడు ప్లానింగ్ ఇంపార్టెంట్, ఎక్కడొచ్చింది, మనకు పేషెంట్కి ఏమైనా రిస్క్ ఉందా లేదా అని చూసుకొని మనకు లాప్రోస్కోపీని ఒక ఆయుధంగా వాడుకుంటాం. అంటే లాప్రోస్కోపిక్ వేసి ఏ భాగంలో హెర్నియా ఉంది, ఎన్ని డిఫెక్ట్స్ ఉన్నాయి,
మనం పేగుల్ని మనం డివైడ్ చేసేసామంటే చిన్న ఇన్సిషన్తో ఆ డిఫెక్ట్ అంతా కవర్ చేయొచ్చు. ఇక్కడ పేగులు లోపలికి వెళ్ళడానికి చాలా కష్టంగా ఉన్నాయి. సో అక్కడ మనం చిన్న ఓపెన్ చేసి పేగులంతా అడ్డెషన్ రిలీజ్ చేసి అబ్డామిన్ లోపల వేసేసి సేఫ్గా వేసిన తర్వాత మళ్ళీ లాప్రోస్కోపిక్గా చేసుకోవటం. ఈ ప్లానింగ్ వల్ల మళ్ళీ రాకుండా మనల్ని మనం జాగ్రత్త పడటానికి ఆస్కారం ఉంటుంది. హెర్నియా మళ్ళీ తలెత్తకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? హర్నియా చేసేటప్పుడు ఏంటంటే కాంప్లికేషన్స్ అంటే పేగులకి డ్యామేజ్ అవ్వచ్చు, లేకపోతే మనకు ఏదైతే ఆపరేట్ చేస్తున్నామో సరి అయిన సపరేట్ చేసేటప్పుడు పెద్ద పేగు డ్యామేజ్ అయితే రిస్కీ. కాబట్టి ఇలా జాగ్రత్తలన్నీ పెద్ద పేగు అంటే కొలానిక్ వాష్ కూడా ఇచ్చి తీసుకెళ్ళటం ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవటం చాలా చాలా అవసరం. లేకపోతే మనకేమవుతుందంటే పేగుని మనం క్లీన్ చేయకోకుండా వెళ్ళి సడన్గా ఏమైనా పర్ఫరేట్ అయ్యి అది కంటామినేషన్ అయితే అండ్ మనం రిపేర్ చేయటం కష్టమైపోతుంది. అంటే మెష్ వేయటం అనేది చాలా చాలా ఇబ్బందిగా అయిపోతుంది. కాబట్టి ఈవెన్ బయోలాజికల్ మెష్ వేయాలన్నా కానీ ఇలా ఇన్ఫెక్షన్స్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి మనం బౌల్ ప్రిపరేషన్, సిటీ అబ్డమెన్, పేగులు ఎక్కడతుకునే సరిగ్గా చూడటం, జాగ్రత్తగా చూసుకోవటం, పేగులు ఎట్టి పరిస్థితుల్లోనూ డ్యామేజ్ కాకుండా చేయటం. సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవటం వల్ల మనకేంటి రికరెంట్ హర్నియాలు వచ్చినా మళ్ళీ పేషెంట్కి ఎటువంటి రిస్క్లో పడకుండా సేఫ్గా పేషెంట్ని ట్రీట్ చేయడానికి మనకు ఆస్కారం ఉంటుంది. హెర్నియాకు చికిత్స తీసుకున్న తర్వాత సర్జరీ సరిగ్గా జరగకపోయినా, చికిత్స తర్వాత జీవనశైలిలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోయినా హెర్నియా మళ్లీ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి హెర్నియా మళ్లీ రాకుండా ఉండాలంటే సర్జరీ తర్వాత డాక్టర్లు చెప్పినట్లు బరువులు ఎత్తకుండా ఉండాలి. జీవనశైలిలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు స్టార్ క్యాన్సర్ సెంటర్ సమర్పించు ఒక చిన్న చిట్కా మీకోసం. పిల్లలు పొట్టలో నులుపురుగులతో బాధపడుతున్నప్పుడు దానిమ్మ చెక్కను కషాయంగా కాచి దానికి కొద్దిగా ఆముదం కలపండి. ఈ ద్రావణాన్ని రోజుకు 2 పూటలా 1 వారం రోజుల పాటు పాలతో కలిపి తాగించండి. పొట్టలో నులుపురుగుల బెడద ఇట్టే తగ్గిపోతుంది.